మేడిగడ్డ సుందిల్ల అన్నారం ప్రాజెక్టుల పునర్నిర్మాణ పనులను ఎన్డీఎస్ఏ సూచనల మేరకే చేపడతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి కమిషన్ల కోసం బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయన్నారు. ప్రజలను తప్పుదో పట్టించేందుకే ఆ పార్టీ నాయకులు అనేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. ప్రజల సొమ్మును తిన్న నేతలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించేందుకు ఇప్పటికే తాము సిద్ధమన్నారు. మేడిగడ్డ సంబంధించినటువంటి పిల్లర్స్ కుంగిపోయినాయని అందరూ తెలిసింది. వారి టైంలో అది కుంగిపోతే వారి టైంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు స్పష్టంగా ఇది కుంగిపోయింది, దీంట్లో నీళ్లు ఇలాగే నింపి ఉంచుకుంటే చాలా ప్రమాదం, ఇంకా ప్రమాదం దారితీస్తుంది, నీళ్లు నింపబా ప్రజల్ని తప్పుదో పట్టించి బ్యారేజ్ లేకపోయినా నీళ్లు నింపుకోవచ్చు అని ఒక తప్పుడు ప్రచారం, ఒక గోబెల్స్ ప్రచారం చేసి దయచేసి ఇప్పటికే చాలా పాపం చేశారు మీరు. రాష్ట్ర ప్రజల సొమ్ముని లూటీ చేసి దోపిడీ చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఖతం చేశారు. ఇలా చేయబాకండి, ఇంకా తప్పుడు ప్రచారం చేయకండి. వాస్తవాలు ఇవి. అసలు ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కమిషన్ల కకృతి కోసం, లోపభూయిష్ట నిర్మాణంతో, పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓఎండ్ఎంతో ఆ 3 బ్యారేజీల్లో నీరు నిల్వ ఉంచలేని పరిస్థితిని క్రియేట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ స్టోరేజ్ చేసి పంపింగ్ వీలు కాదని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. గేట్లు దింపకుండానే మీరు లిఫ్ట్లు నడపొచ్చు అనే సలహాలు ఇచ్చినప్పుడు సుమారు 12,000 కోట్ల రూపాయలతో ఆ 3 బ్యారేజీలు కట్టడానికి కారణం ఏంటి? దాంట్లో మీ స్వార్థం ఏంది? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గేట్లు దింపకుండానే లిఫ్ట్లు నడపొచ్చు అని చెప్పేది పచ్చి అబద్ధము అని మీ ఆత్మసాక్షిగా మీకు తెలుసు. ఈ అబద్ధాన్ని తప్పకుండా రైట్ టైంలో ఏ ప్లాట్ఫామ్ మీద మేము ప్రూవ్ చేయాలో చేస్తాం. తెలంగాణలోని రాష్ట్ర రైతాంగాన్ని రెచ్చగొట్టాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద గుడ్డ కాల్చి మీదేయాలని ఏకైక తపనతో ఒక పక్క అబద్ధాలు రావు, రెండో పక్క డ్రామాలు రావు, ఇక ఇంట్లో కూర్చొని సలహాలు ఇచ్చే శకుని మామ, కర్త కర్మ క్రియ అన్నది అతను. నువ్వెట్లా దానికి ఆన్సర్ చేసేది? నువ్వు కాదు అబద్ధాలు రావు గారు ఆన్సర్ చేయాల్సింది, మీ మామ శకుని మామ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అడిగిన ప్రకారం అసెంబ్లీలో డిబేట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.